ఫైనల్గా మనం అయితే స్టార్ట్ అయిపోయాం మన ఫస్ట్ మోటో బ్లాగ్. జై శ్రీరామ్. అంతా హ్యాపీగా రావాలి. మనం అయితే ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించుకొని అయితే స్టార్ట్ అయిపోవచ్చు. ఫుల్లే కదా. అలా అయితే పర్లేదు. ఫోన్లో అక్కడ పైకి ఎక్కి సిగ్నల్ ఉండవు కదా, అది భయం. ఓకే. సింపుల్గా పడుతున్నాం. ఎంత అనేది రాలేదు ఇంకా. వ్యూ పాయింట్ ఎలా వెళ్ళాలి లంబసింగ్కి. మనం అయితే ఇప్పుడు ఎలా సైడ్కి వెళ్ళిపోతే చింతపల్లి నుంచి దారుణం. ఫుల్ మంచు ఎండ అనేది లేదు. మనం రోడ్డు చూసాం కదా జర్నీలో కింద వరకు ఎండ. మంచిగా లంబసింగ్ వచ్చేటప్పటికి మాత్రం ఫుల్ మంచిగా ఉంది. చిన్న ఎండ కూడా రాలేదు. ఇక్కడే క్లైమేట్ ఒక 3 సెకండ్స్లో చేంజ్ అయిపోయింది. క్లియర్గా పడుతుంది. అవసరం मेरा नाम क्या है? हेमंत बैचरपाची। हेमंत चाचरपाची है। हेमंत बोलिए। ఇక్కడ నుంచి అయితే మనకి 8 కిలోమీటర్లు ఉంది దారకొండ. రోడ్ అయితే మాత్రం ఇలాగే ఉంది. ఒక 2 కిలోమీటర్స్ నుండి 2-3 కిలోమీటర్స్ నుండి అలాగే ఉంది. ఇప్పుడైతే కొద్దిగా తార్ రోడ్ వచ్చింది. మరి ఇక్కడ నుండి ఎలా ఉంటుందో చూడాలి. డైరెక్ట్గా మనం దగ్గర అయితే కలుగుతాం. అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. అది కడిచి ఒక లొకేషన్ అయితే
గుడి దగ్గరికి అయితే వచ్చాం. అయితే ఎలా ఉంటుంది? ఇదే గుడి. దారాలమ్మ ఆలయం. మన గుడికి ఎలా అయితే వచ్చాం, రాగానే రైట్ సైడ్లో మనకి ఒక పెద్ద మర్రి చెట్టు అయితే ఉంది. దానికి ముడుపులు కడుతున్నారు. బయట లొకేషన్ అయితే ఇది. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం, దర్శనం చేసుకుందాం. మనకి ఇలా రైట్ సైడ్లో అయితే కాళ్ళు కడుక్కోవడానికి కుండీలు ఉంటాయి. స్నానం కూడా ఇక్కడే చేయొచ్చు. జై శ్రీరామ్. దారాలమ్మ తల్లి దర్శనం మీరు కూడా చేసుకోండి. ఓం దుర్గాయ నమః. ఫైనల్గా మన తల్లి దర్శనం అయితే మనం కంప్లీట్ చేసుకొని బయట అయితే కూర్చున్నాం. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, కానీ మన కెమెరాలో స్టోరేజ్ లేదు, మన ఫోన్లో స్టోరేజ్ లేదు. ఇంకా అక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు. ఇంకా ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని మనం మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. నెక్స్ట్ వీడియో మళ్ళీ ఎక్కడికి వెళ్తామో చూసేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని. ఓకే, మనం అయితే అనుకోకుండా సీలేరు డ్యామ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. మనం ఇంకా ఈ రైడ్ని కంటిన్యూ చేద్దాం సీలేరు డ్యామ్ వరకు. కానీ సైడ్ ఇచ్చామా మనల్ని పూర్తి చేస్తాడు మొత్తం దోవర రేపేసి. ఆడికేముంది, సైడ్ వస్తే బాబోయ్. సైడ్ కట్టమంటారు బాబా. ఆడికి సైడ్ వస్తే ఇంకేమన్నా ఉందా? బ్రేక్లు కూడా కొట్టరు. ఆర్టీసీ బస్సు ఆడిది కాదు, ఆడికి నచ్చినట్టు తోలుకుంటాడు ఆడు. మనం ఇప్పుడు సీలేరు డ్యామ్ దగ్గర అయితే ఉన్నాం. చూడండి, ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. మనకి బ్రిడ్జ్ దాటితే ఒరిస్సా, ఇది ఆంధ్ర. మనం ఇప్పుడు ఉన్నది ఆంధ్ర. ఈ బ్రిడ్జ్ కానీ అదే ఈ డ్యామ్ కానీ దాటేసి వెళ్ళిపోతే ఒరిస్సా అనమాట. వాటర్ అయితే ఏం లేదు. అదే లొకేషన్ అంతా పడి
తీసాను మొత్తం తీసాను చెప్పచ్చు